ఈరోజు ఇక్కడికి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని మాజీ మంత్రిగా పలకరించడానికి రాలేదు. మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంబటి రాంబాబు గారిని మరి 18 రోజులుగా జైల్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ నేను ఒక వైఎస్ఆర్ పార్టీ వ్యక్తిగా రావటం కాదు, ఆయన ఒక వైఎస్ఆర్ పార్టీ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగా మేము రావటం కాదు. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు. ఇప్పుడు మాతోటి వచ్చినటువంటి ఇప్పుడు దాకా ఉండి వెళ్ళిపోయినటువంటి దాసర్ రాము ఏదైతే ఉన్నాడో కాపు నాయకుడు, మేమందరం కలిసి మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన మీద జరిగినటువంటి దాడిని, ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని కూడా తీవ్రంగా ఖండించాలనేటువంటి ఉద్దేశంలోనే రావటం జరిగింది. ఎందుకంటే ఇది సరే మాట్లాడవచ్చు, గత ప్రభుత్వంలో ఏం చేసింది, గతంలో ఏం జరిగింది అనేటువంటి అనేక సందర్భాలుగా చూస్తున్నాం. టీవీలో డిబేట్లు కానీ మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ గతంలో జరిగింది మేం చేస్తామనేటువంటి విధానం అనేటువంటిది సరైనటువంటి సాంప్రదాయం కాదనేటువంటిది అందరూ చెప్తున్నారు. ఇప్పుడు నా ముందు మాట్లాడినటువంటి సోదరుడు మరి ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ రాజకీయాల్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ప్రతిపక్ష పార్టీలని అణగదొక్కేటువంటి విధానాలు, వాళ్ళ మీద కక్ష తీర్చుకునేటువంటి విధానాలు ఉంటుంటాయి. కానీ ఈ విధంగా రాంబాబు గారి ఇంటి మీద ఇంత పెద్ద ఎత్తుని దాడి జరగటం, ఏదో రాజకీయపరమైనటువంటి విమర్శలు అనేటువంటి సర్వసాధారణంగా అందరూ చేస్తుంటాం. అంటే దానికి రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి పరుషంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు, లాజిక్గా మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన చదువుకున్నటువంటి వ్యక్తిగా ఆయన హిస్టరీలో చూసుకుంటే ఇప్పుడు పొరపాటుగా మాట్లాడినటువంటి విషయాలు అయితే ఉండవు. గౌరవప్రదంగానే మాట్లాడతాడు. రాజకీయంగా ఏ రకంగా విమర్శించాలో ఆ రకంగా విమర్శిస్తాడు తప్పితే వేరే ఉద్దేశంతో మాట్లాడేటువంటి వ్యక్తి కాదు ఆయన. అటువంటి వ్యక్తి మీద గుంటూరు లాంటి ప్రాంతంలో కర్రలు పట్టుకుని రాడ్లు పట్టుకుని ఇంటికి వచ్చి ఎక్కడో ఏదో జరిగింది దారిలోని ఫ్లెక్సీ గురించి, లడ్డూకు సంబంధించినటువంటి ఫ్లెక్సీ గురించి జరిగినటువంటి విమర్శ అది. ఆయన వెళ్ళటం, ఆ లడ్డూ గురించి ఆ ఫ్లెక్సీ గురించి మాట్లాడటం, ఆ మాట్లాడినటువంటి విధానంలో ఆయన మీద అక్కడ మాట్లాడినటువంటి దానికి బదులుగా ఆయన మనిషే కదా, ఆయనకు ఉండేటువంటి బాధ కొలిది ఒక మాట మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. మాట్లాడిన దానికి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన రిలైజ్ అయ్యి, అంటే ఆయన ఎంత పెద్ద మనిషి అనేటువంటిది, చదువుకునేటువంటి జ్ఞానం ఏ రకంగా ఆయనకి పనిచేసింది అనేటువంటిది, నేను ఒక మాట పొరపాటుగా మాట్లాడి ఉన్నాను, అది మాట్లాడి ఉండకపోతే బాగుండు అనేటువంటిది ఆయనే చెప్పాడు. మరి ఆయన చెప్పాడు కానీ ఆ విధంగా ఏ రాజకీయ నాయకుడైనా ఎప్పుడైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? మరి అటువంటి పరిస్థితుల్లో 4 గంటల నుంచి 10 గంటల వరకు 11 గంటల వరకు ఒక దమనకాండ జరిగి ఆయన ఇంటి మీద ఆయనకి మద్దతుదారులుగా వచ్చే వాళ్ళని రాకుండా పోలీసులు ఆఫ్ చేశారు. ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆయన భార్య పిల్లలు భయభ్రాంతులు చేశారు వాళ్ళందరినీ. రాడ్లు పెట్టి కొట్టడం, కర్రలు పెట్టి కొట్టడం, ఇల్లు ధ్వంసం చేయటం, ఆఫీస్ తగలబెట్టేటువంటి ప్రయత్నం చేయటం, ఇది ఏమన్నా సరైనటువంటి విధానమేనా? ఆయన మీద కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి, ఎవ్వరికీ అభ్యంతరం లేదు ఆయన తప్పు చేస్తుంటే చట్టపరంగానే. అంటే ఇంటి మీదకి దాడికి వచ్చి చేశారనేటువంటిది అది మేము అందరం బాధపడేటువంటి విషయం. ఇటువంటి సంఘటనలు జరిగితే ఈ సమాజంలో ఏ రకమైనటువంటి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు మీరు? గతంలో అనేక సందర్భాలుగా జరిగినాయి, వాటిని చూశారు. ఆ పరిణామాల తర్వాత ప్రభుత్వాల పరిస్థితులు ఏమైనాయో చూశారు ఒకప్పుడు. మళ్ళీ అటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ఈ సమాజంలో ఆ విధంగా విభజన చేసేటువంటి కార్యక్రమానికి మాత్రం శ్రీకారం చుట్టద్దు అనేటువంటిది దయచేసి వీళ్ళందరినీ అడుగుతున్నా. ఎందుకంటే మీకు ఏదన్నా ఆయన మీద కక్ష ఉంది, రాజకీయంగా ఏమైనా చేసుకోండి, ఇబ్బంది లేదు. ఇళ్ల మీదకి వచ్చి ఈ రకమైనటువంటి దాన్ని మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అనేక సందర్భాలుగా గతంలో మీరు చెప్పారు
ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావే జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని తగలేసేసావు నువ్వు, ఇక్కడికి ఇంకెవరో పెట్టుబడులు పెట్టే వాళ్ళు రారు అన్నారు. మరి ఇవాళ అధికారంలో ఉన్నది మీరే కదా, ఏం సంకేతాలు ఇద్దాం అనుకుంటున్నారు మీరు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి దమనకాండలు జరుగుతున్నాయి, అప్పుడు జరిగిందా లేదా అనేటువంటి దానికి నేను చెప్తాను. అప్పుడు జరుగుండొచ్చు, కానీ ఈరోజు మేము ఎక్కడో అమరావతిని దేశంలోనే ప్రపంచ స్థాయికి తీసుకెళ్తానని చెప్పేటువంటి విధంగా ఉన్నటువంటి మీరు ఆ రోజు బ్రాండ్ ఇమేజ్ పాడు చేస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేస్తున్నారని చెప్పినటువంటి మీరు ఈరోజు ఈ రకమైనటువంటి రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనేటువంటిది మా ఆవేదన తెలియపరుస్తూ, దయచేసి ఆ విధమైనటువంటి పరిస్థితులు ఇంకొకసారి పునరావృతం అయితే ఈ సమాజంలో తీవ్రమైనటువంటి పరిస్థితులను అందరూ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి రెండుగా చీలిపోయేటువంటి పరిస్థితి తీసుకురావద్దు. 87లో జరిగినటువంటి 88 ఆ రకమైనటువంటి పరిస్థితులు మరొకసారి పునరావృతం అవ్వద్దు. అన్నదమ్ముల్లాగా సంఘంలో సొసైటీలో అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనతో చాలా సంవత్సరాలు ఒకళ్ళతో ఒకళ్ళు సంబంధం లేకుండా విడిపోయినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు చూసాం. దయచేసి ఇప్పుడిప్పుడే అందరూ కలిసిమెలిసి మసులుతున్నటువంటి సమాజంలో అటువంటి సాంప్రదాయాన్ని తీసుకురావద్దనేటువంటిది కూడా ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తూ, మరి ఒక పెద్ద మనిషిగా, ఒక మంచి వ్యక్తిగా, అందరితోటి స్నేహభావంగా ఉండేటువంటి మన రాంబాబు గారికి రాజకీయంగా ఏ రకంగా ఆయన్ని మీరు ఒత్తిడి చేసినా, ఏ రకంగా చేసినా అది మాకెవరికి సంబంధించినటువంటి విషయం కాదు, అది రాజకీయపరమైనటువంటి విషయం. కానీ ఈ రకంగా ఇంటి మీదకి వస్తే కూడా చూస్తూ ఊరుకోవటం అనేటువంటిది అది మా అందరికీ బాధ కలిగేటువంటి విషయం. భవిష్యత్తులో ఈయనింటి మీదే కాదు, ఎవరింటి మీదకి కూడా రాజకీయపరమైనటువంటి కక్షలు ఉంటే రాజకీయపరంగా చూసుకోండి, కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి, జైల్లో పెట్టండి, ఏం చేసినా పర్వాలేదు. ఇళ్ల మీదకి వెళ్ళేటువంటి సాంప్రదాయాన్ని, అంటే ఆ రోజు జోగి రమేష్ చేసినటువంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళ్ళాడు, దాన్ని కూడా సమర్థించలేదు, దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఎవరు చేసినా ఇటువంటి సాంప్రదాయాలు కాదు. భవిష్యత్తులో ఈ పునరావృతం కాకూడదు. ప్రభుత్వాలు ఇవాళ శాశ్వతం కాదు, ఈవేళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ ఇటువంటి సాంప్రదాయాలు మాత్రం మంచిది కాదనేటువంటిది మరొకసారి తెలియపరుస్తూ ఆయనకి మా సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియపరచడానికే ఈ సందర్భంగా మేమందరం రావటం జరిగిందనేటువంటిది మీ అందరికీ తెలియపరుస్తున్నాం.